న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బీ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ తాళ్లరేవు మండలంలో పవిత్ర మాఘ పౌర్ణమి పర్వదినం సందర్భంగా పి మల్లవరం గ్రామ దేవత ముత్యాలమ్మ అమ్మవారికి బుధవారం పాలాభిషేకం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కాకినాడ తాళ్లరేవు మండలంలో పవిత్ర మాఘ పౌర్ణమి పర్వదినం సందర్భంగా పి మల్లవరం గ్రామ దేవత ముత్యాలమ్మ అమ్మవారికి బుధవారం పాలాభిషేకం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సూరిబాబు నేతృత్వంలో పంపున నారాయణరావు, రాజేశ్వరి దంపతులు, వారి కుమారులు విష్ణుమూర్తి, చంద్రరావు దంపతులచే పాలాభిషేకం, ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంపున రామకృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్ విల్ల సత్యనారాయణ, ప్రతినిధులు విల్ల వీర పితాని వీరబాబు, దూలిపూడి దొరబాబు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అభిషేకం జరిగితే భక్తులు అందరూ వచ్చి ఈ అభిషేకం చేసుకుని ఆ సౌభాగ్యం ఆరోగ్యంగా ఇచ్చి ముత్యాలమ్మ చల్లగా దీవులు పొంది చేసుకుంటూ కాలక్షేపం చేసుకుంది ఈ ముత్యాలమ్మ దేవత. గ్రామం మా మల్లవరం గ్రామంలో 2016లో గుడి ప్రతిష్ట చేయడం జరిగింది. అలాగే ప్రతి పౌర్ణమికి కూడా అమ్మవారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఎక్కడ అమ్మవారికి గ్రామ దేవతలకి పాలాభిషేకం చేయరు, కానీ మా గ్రామ దేవత మరి ఎవరికో కనిపించి పాలాభిషేకం కావాలని కోరితే దాని ఫలంగా మనం ప్రతి పౌర్ణమికి కూడా పాలాభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే మా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పాలాభిషేకం రోజు మాఘమాసం పాలాభిషేకానికి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ వచ్చి ఈ పాలాభిషేకంలో పాల్గొంటారు. అది మా ప్రత్యేకత. గ్రామం పూర్వం నుంచి కూడా మాకు ముత్యాలమ్మ ఆలయం ఉన్నది, కానీ అది శిథిలావస్థలో ఉండేది. అలాగే 2016లో మరి గ్రామస్తులంతా కలిపి మరి భారీ ఎత్తున 60 లక్షల రూపాయలు ఖరీదైన ఆలయం నిర్మించుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా అమ్మవారు ఇది వాయు ప్రతిష్ఠ కాదు, జ్ఞాన ప్రతిష్ఠ. జ్ఞాన ప్రతిష్ఠ మనం నిత్య దీపం, నిత్య నైవేద్యం పెట్టడం జరుగుతుంది. మరి ఆలయంలో ఏది కోరుకుంటేది పిల్లలు కావాలన్నా ఏమన్నా ఉయ్యాల, అమ్మవారికి ఉయ్యాలు ఉంది. ఉయ్యాలు ఊపిన వాళ్ళకి పిల్లలు లేకపోతే పిల్లలు కలుగుతారని ఒక నియమం. మరి ప్రజలందరూ కూడా అంటున్నారు ఇది జరిగిందని. అలాగే ప్రతి ఒక్కరు కూడా మా ఆలయానికి వచ్చి మరి మా అమ్మవారిని దర్శించుకుంటారని కోరుతున్నాను. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం పంచాయతీ గ్రాంటు గ్రామంలో ఉన్న ఓఎన్జీసీ చమురు సంస్థ కార్యకలాపాల వల్ల కాలుష్యం వెదజల్లి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. కంపెనీ కారణంగా పంచాయతీకి వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉంటుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంస్థ మొదట్లో జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం పంచాయతీ గ్రాంటు గ్రామంలో ఉన్న ఓఎన్జీసీ చమురు సంస్థ కార్యకలాపాల వల్ల కాలుష్యం వెదజల్లి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. కంపెనీ కారణంగా పంచాయతీకి వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉంటుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంస్థ మొదట్లో జిఎస్పిసిగా ఉన్నప్పుడు గ్రామానికి ఎంతో కొంత ఉపయోగం పడిందని, ఎప్పుడైతే ఓఎన్జీసీ వారు కొనుగోలు చేశారో అప్పటి నుండి నేటి వరకు ఏ విధమైన సహాయ సహకారాలు గ్రామ పంచాయతీకి లేవని, కనీసం పంచాయతీ వారు వేసిన పన్ను కూడా కట్టకుండా కోర్టుల చుట్టూ తిరిగి తప్పించుకుంటున్నారని ఆరోపించారు. నిత్యం పైపుల నుంచి భయంకరంగా పొగ వచ్చేస్తుందని, హైడ్రో కార్బన్ గ్యాస్ వల్ల ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయని, చెట్లు పాడైపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. కాలుష్యం కారణంగా చిన్న చిన్న పక్షులు, జంతువులు చనిపోతున్నాయని వాపోతున్నారు. ప్రజాప్రతినిధులు స్పందించి పంచాయతీ ప్రజలకు పరిహారం అందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. అరాచకాలంటే వెళ్ళి ధర్నా చేసిన వాళ్ళకి బెనిఫిట్స్ ఉన్నా తప్ప ధర్నా చేయకుండా గ్రామ పంచాయతీ నుంచి ఇల్లు అడుగుతుంటే ఏం చేయట్లేదు. మాకు పంచాయతీ నుంచి బిల్డింగ్స్, అందులో కట్టుకున్న బిల్డింగ్స్ పన్ను కట్టాలి. ఆ పన్ను కట్టమంటే కోర్టులో వేసారు. కోర్టులో వేసి కాలయాపన చేస్తారు. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కూడా ఒక పన్ను కట్టలేదు. పన్ను రూపేనా కట్టినా మా గ్రామం మేము డెవలప్ చేసుకుంటాం. మా పంచాయతీని అలాగనే కట్టించాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, మొత్తం మన చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని మరి వెళ్ళి ధర్నా చేస్తే కానీ రాదు. కాబట్టి ధర్నా చేయడానికి మేమంతా కూడా ప్రాముఖ్యతంగా ఉన్నాం, త్వరపడుతున్నాం. అందరికీ నమస్కారం. మాది కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం పంచాయతీ సర్పంచ్. నేను పంపన రామకృష్ణ నా పేరు. మాది గ్రామం చాలా విలేజ్ పెద్దదే.
విలేజ్ శివారు రామ్జీనగర్ దగ్గర జిఎస్సి ముందు గుజరాత్ పెట్రోలియం సంస్థ అక్కడ కంపెనీ కట్టింది. అప్పటి నుంచి కూడా మాకు రావాల్సింది పన్ను రూపంగా రావాల్సింది రావట్లేదు. మాకు ఇంచుమించు సుమారు 10 సంవత్సరాల మడించి ఆ పెండింగ్లు అలా ఉండిపోయి సుమారు ఇప్పుడు మాకు బాకీ ఇంచుమించు 15 కోట్ల వరకు బాకీ ఉంది. అది మేము ఆ రిలయన్స్ సంస్థకి ఎన్నిసార్లు చెప్పినా మాకు మా మొర వింటలేదు. అంచేత మా కంపెనీ వల్ల ఇక్కడ కొబ్బరి చెట్లు నల్లగా కంపెనీ వచ్చిన కాలుష్యం వల్ల నల్లగా మాడిపోయి వాతావరణం చాలా కాలుష్యం ఉంటుంది. అయినా సరే మేము కంపెనీ గురించి మాకేదో ఉపకారం పడుతుంది కంపెనీ వస్తుందని మేము కంపెనీ కోసం ఆ రోజు మేము అందరూ కూడా గ్రామ ప్రజలు అందరూ కూడా ఆమోదించారు. అప్పటి నుంచి కూడా మాకు 16 పాయింట్లు తీసుకుని మా ఊర్లో జరపవలసినవి 16 పాయింట్లు తీసుకుని మా గ్రామాన్ని దత్తత చేసుకున్నారు అప్పుడు కలెక్టర్ గారు. అప్పటి నుంచి కూడా మా గ్రామానికి ఏం అభివృద్ధి నోచుకోలేదు. అందుచేత ప్రభుత్వం వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా స్థానిక ఎమ్మెల్యే బుచ్చిబాబు గారు, అలాగే స్థానిక ఎంపీ గంటి హరీష్ గారు వీళ్ళందరూ కూడా కోరుకునేది ఏంటంటే మా పంచాయతీ ఎక్కడికా ఎప్పుడు కూడా రావాల్సింది ఈ సిఎస్ఆర్ పన్ను నుంచి కూడా మాకు ఇవ్వలేదు. అలాగే మా పంచాయతీ నుంచి రావాల్సిన పన్ను ట్యాక్స్ కూడా మాకు కోర్టులో జరుగుతుంది ఇవ్వలేదు. అలాగే మా ఇంచుమించు 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడ 10th క్లాస్ చదువుకున్న కుర్రోళ్ళకి ఉచితంగా కంపెనీ నుంచి మా గ్రామం నుంచి చదివిస్తా అన్నారు. అది కూడా ఇంచుమించు 4-5 సంవత్సరాల నుంచి ఆగిపోయింది. దయచేసి ప్రభుత్వం ఈ మనం విన్నపించుకున్నాను. దయచేసి మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మాకు రావాల్సింది కూడా ఈ పన్ను ట్యాక్స్ రూపంగా రావాల్సిన పన్ను కూడా త్వరలోనే మాకు ఇప్పిస్తారని స్థానిక ఎమ్మెల్యే గారిని హరీష్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను. ఏదీకి చెందినటువంటి నా పేరు పంప చంద్రరావు అండి. నేను ఎక్స్-ఎంపీటీస్గా పనిచేస్తున్నాను. మరి నేనైతే ఎంఏ బీఈడీ చదువుకున్నాను. ఇలా మా గ్రామంలో అందరూ యువకులు కూడా ఎంతో సంతోషంగా ఈ జిఎస్పిసి మరియు ఓఎన్జీసీ రిలయన్స్ వంటి సంస్థలు చమురు సంస్థలు మా గ్రామానికి ఇచ్చేస్తున్నాయంటే మేము స్వాగతం పలికి అందరం కూడా గ్రామస్తులందరూ కూడా ముక్త కంఠంతో ఈ కంపెనీలను ఆహ్వానించడం జరిగింది. ఆ రోజు మా అందరి కోరిక ఒక్కటే, మరి మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి యువకులకు ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని, మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని ఎంతో ఆశించాం. కానీ మేము ఆశించిన ఫలితం ఏది కూడా ఈరోజు కంపెనీ వచ్చి 10-15 సంవత్సరాల పైన అయినా కూడా ఒక్కటి కూడా మాకు అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ జిఎస్పిసి రిలయన్స్ కంపెనీలు మరియు ఏ విధమైనటువంటి సహకారాన్ని అందించినట్టుగా పూర్తి స్థాయిలో లేదు. కేవలం మాకు రావాల్సిన పన్నులు చెల్లించవలసింది కూడా పూర్తిగా చెల్లించలేదు. సిఎస్ఆర్ నిధులు మల్లవరం గ్రామంలో మొదలు ఖర్చు పెట్టవలసింది ఉండి కూడా ఏ రోజు కూడా సిఎస్ఆర్ నిధులు పూర్తి స్థాయిలో ఇక్కడ ఖర్చు పెట్టలేదు. ఇక్కడ నిధులన్నీ కూడా పూర్తి జిల్లా స్థాయిలో అందరు ఎమ్మెల్యేలు ఉపయోగించుకోవటం ఈ సిఎస్ఆర్ నిధులను, మరియు మత్స్యకారులకు ఈరోజు ఏదైతే అందిస్తున్నారో వేట నష్టపోవడం వల్ల వాళ్ళు పొందుతున్న లబ్ధిని సొంత గ్రామం అయినటువంటి జిఎస్పిసి లేదా ప్రజెంట్ ఓఎన్జీసీ సంస్థ సొంత గ్రామం అయినటువంటి పి మల్లవరం గ్రామానికి ₹1 కూడా అందించలేదు. ఇక్కడ ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టలేదు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలని 10th క్లాస్ చదివినట్టు విద్యార్థుల్ని ఇంటర్మీడియట్ చదివిస్తామని ఆ రోజు భరోసా ఇవ్వడం జరిగింది. అది కొంతకాలం కొనసాగింది. గత 4 సంవత్సరాలుగా ₹1 కూడా 10th క్లాస్ విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందిస్తున్నటువంటి ఆ వ్యవస్థను కొనసాగించడం లేదు. పూర్వంలో ఏ ఒక్కరికి కూడా శాశ్వత ఉద్యోగ అవకాశాన్ని కల్పించలేదు. ఆ విధంగా కూడా యువకులందరూ కూడా నష్టపోవడం జరిగింది. మరి ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ కంపెనీలు ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలో వచ్చినటువంటి పొల్యూషన్ సమస్యని ఇక్కడ ప్రజలందరూ ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నారు. మరి సిఎస్ఆర్ నిధుల్లో మత్స్యకారులకు ఏ విధంగా అందించారో సొంత గ్రామం అయినటువంటి పి మల్లవరంలో ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు వారీగా ప్రతి సంవత్సరం ఒక ₹50,000 అందించాలని మేము కోరుకుంటున్నాం. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పర్యావరణ సంబంధమైనటువంటి ప్రధాన సమస్య ఒకటి ఎదుర్కొంటున్నాం. మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా వాటర్ సమస్య, ఎందుకంటే ఈ 2 కంపెనీలు కూడా ఉన్నటువంటి కెనాల్ నుంచి వచ్చినటువంటి వాటర్ను వాళ్ళు డంప్ చేసుకుని తీసుకెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా పంటల తీవ్రమైన నష్టం వచ్చి రైతులు
పంటలు పండక సుమారు 200 ఎకరాలు పంట పండకుండా పోతుంది. దీనికి కూడా రైతులందరికీ నష్టపరిహారాన్ని చెల్లించాలని కంపెనీ వారిని గత 2-3 సంవత్సరాలుగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. రామండి, నా పేరు పితాని వీరబాబు. గత 4 ఇయర్స్లో జిఎస్పిసి కంపెనీ ప్రోత్సాహపాతం కింద పిల్లలకి 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు కూడా కంపెనీ డబ్బులు కట్టుకుంటామని చెప్పేసి పిల్లల్ని చదివించమని చెప్పిందండి. కానీ 4 సంవత్సరాలు అవుతున్నా కానీ డబ్బులు కట్టలేదు, ప్లస్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వలేదు. ఆ సర్టిఫికేట్స్ ఇవ్వకపోవడం వల్ల పిల్లలు చదువు ఆపేసి వచ్చింది. త్వరగా కంపెనీ వాళ్ళు పిల్లలందరికీ డబ్బులు పెట్టి ఆ సర్టిఫికేట్లు ఇప్పించి, మిగతా పిల్లలు ఇంజనీరింగ్ చదువులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సర్టిఫికేట్ కాలేజ్ వాళ్ళు అన్నిటికి ఇస్తున్న డబ్బులు ఓన్లీ ప్రోత్సాహపత్రం ఇవ్వట్లేదు కంపెనీ డబ్బులు. మరి అది నాయకుల వల్ల రావట్లేదు, లేదా కంపెనీ అడగక రావట్లేదు అంటే తెలియదు. ఇంతకుముందు అయితే డైరెక్ట్గా వేసేవారు కాలేజీలకి, తర్వాత దాన్ని కలెక్టర్ గారికి ఇచ్చి కలెక్టర్ గారి ద్వారా కాలేజీకి వేయడం జరిగింది. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తుంటే ఓన్లీ మలవరంకే ఇస్తామని చెప్పారు. బయట కూడా మలవరం ఒక 20 మంది జాయిన్ అవుతే బయట ఒక 40 మంది జాయిన్ అయ్యి మొత్తం మీద పథకాన్ని ఇలాగ రాకుండా చేశారు. దాన్ని ఈసారైనా చదువు పిల్లలకి అటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి సంవత్సరం 10th అయిన వాళ్ళకి ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలకు కూడా ప్రోత్సాహ పథకం ఇవ్వాలని గ్రామం నుంచి మేము కోరుతున్నాము. ఇక్కడ నుంచి మా అమ్మాయి సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల చదువు ఆగిపోవడం జరిగింది. సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల మిగతా పిల్లలు కూడా ఇలా జరగకూడదు అనేసి కంపెనీ వారు మేము వినిపించుకుంటున్నాం. ఎన్ని సమస్యలు ఉన్నా మాకు ఊళ్ళో కూడా ఈ కంపెనీ పెట్టడం వల్ల కూడా కాలుష్యం వల్ల కొబ్బరి చెట్లు అవి కూడా చచ్చిపోవడం జరుగుతుంది రైతులు. అలాగే మనుషులకు కూడా ఉన్నది. ఇవన్నీ అంగీకరించి కంపెనీ అప్పుడు ఇవన్నీ చేస్తామని చెప్పి ఒప్పందం చేసుకుని ఇప్పుడు మధ్యరకంగా కంపెనీ మారింది. జిఎస్పిసి నుంచి ఓఎన్జీసీకి వచ్చాము. ఓఎన్జీసీ వాళ్ళు మేము మాకు తెలియదు, మీరు అప్పట్లో మీరు రాయించుకుని ఉంటే మేము ఇద్దాం అని ఒక షాప్ చూపించారు. ఓఎన్జీసీ వాళ్ళు కంటిన్యూ చేసి. నమస్కారం, మాది కాకినాడ జిల్లా తాళరేవు మండలం పీమలవరం పంచాయతీ. మా పీమలవరం పంచాయతీలో చమురు సంస్థ ఒకటి గతంలో జిఎస్పిసి అనే సంస్థ ఉండేది. దాన్ని గత 10 సంవత్సరాల క్రితం ఓఎన్జీసీ సంస్థ టేక్ఓవర్ చేయడం జరిగింది. ఓఎన్జీసీ సంస్థ ఏ రోజైతే టేక్ఓవర్ చేస్తుందో ఆ రోజు నుంచి కూడా పీమలవరం పంచాయతీకి సంబంధించి గతంలో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ₹1 కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి. అదేవిధంగా మల్లవరం పంచాయతీకి సంబంధించి పన్నులు వేయడం జరిగింది. ఆ పన్నులకు సంబంధించి దాన్ని కూడా ₹1 కూడా కట్టకుండా తిరిగి మళ్ళీ కోర్టులకు వెళ్ళడం జరుగుతుంది. అది కాకుండా ముఖ్యంగా గతంలో జిఎస్పిసి గ్రామస్తులతో ఏవైతే ఒప్పందాలు పెట్టుకున్నారో ఆ ఒప్పందాలన్నీ కూడా ఓఎన్జీసీ సంస్థను అమలు చేయమని చెప్పి అడగడం జరిగింది. ఆ ఒప్పందాలను కూడా తొంగలో తొక్కేశారు. కనీసం మా మల్లవరం పంచాయతీలో 5 హ్యామ్లెట్స్ ఉన్నాయి, 14 కిలోమీటర్ల సరౌండింగ్ పరిధి రహదారులు ఉన్నాయి. రహదారుల అభివృద్ధికి కానీ సిఎస్ఆర్ నిధులు ₹1 కూడా ఈ ఓఎన్జీసీ సంస్థ వచ్చిన తర్వాత ఇవ్వలేదు. గతంలో జిఎస్పిసి సంస్థ ఏదైతే ఉందో అన్ని రకాల అభివృద్ధి సంక్షేమాలు అలాగే మా యొక్క పాఠశాలకు మౌలిక సదుపాయాలు కూడా కల్పించారు. ఇప్పుడు మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే ఓఎన్జీసీ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తూ మాకు చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలకు కూడా పొల్యూషన్ని శబ్దాలని విడుదల చేస్తుంది. దానివల్ల మా గ్రామస్తులందరూ కూడా కొంతమంది అనారోగ్యాలు పాలవుతారు. గ్రాంట్ చేర్చుంది, అలాగే రామ్జీనాథ్ చేర్చుంది ఓఎన్జీసీ సంస్థకి. ప్రధానంగా ఆ 2 హ్యామ్లెట్స్ని కూడా వాళ్ళ ముందుగా దత్తత తీసుకుని అక్కడ అన్ని మౌలిక వసతులు కల్పించాలని, అలాగే మా పంచాయతీల పరిధిలో ఉన్న 5 పాఠశాలని కూడా డెవలప్ చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్లు చేస్తాం. అలాగే ఉద్యోగాల విషయాలు వచ్చేటప్పటికి స్థానికులుగా ఉన్న మా పంచాయతీలో చదువుకున్న నిరుద్యోగులకి ఎవరికి కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు. మా పంచాయతీలో మొదట అవకాశం ఇవ్వమని అడుగుతున్నాం. మా పంచాయతీలో క్వాలిఫికేషన్ లేకపోతే బయట వాళ్ళకి ఇచ్చినా మాకు ఏమైనా అభ్యంతరం లేదు. కానీ కనీసం కోత కోసి పని కూడా బయట నుంచి పెట్టుకున్నారు తప్ప స్థానికులకి పెట్టుకోవట్లేదు. ఈ ప్రధాన డిమాండ్లన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు బుచ్చిబాబు గారికి అలాగే పార్లమెంటు సభ్యులు హరీష్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళిద్దరితో కూడా ఒకసారి కూర్చుని గ్రామం తరఫున కార్యాచరణ ప్రణాళిక నిర్వహిస్తూ ఏదేమైనా సరే కూడా మా డిమాండ్లు సాధించుకుంటామని, సాధించిన పక్షంలో నిరాహార దీక్షలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటాం. పుదుచ్చేరిలో ప్రభుత్వం
నూతన మద్యం కర్మాగారాలకు శ్రీకారం చేయడానికి సిద్ధంగా ప్రభుత్వంపై ప్రజాప్రతినిధులు అసెంబ్లీ ప్రాంగణంలో పోరాటం చేశారు. పుదుచ్చేరి వ్యాప్తంగా ఇప్పటికే ప్రజలకి సాగునీరు అందక ఇబ్బందులు పడుతుంటే మళ్ళీ ఎలాంటి మద్యం కర్మాగారాలు ఏర్పాటు చేయడం పట్ల ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. ఇప్పటికే రైతులకు మరియు త్రాగునీరు అందించడానికే నీరు సరిపోవడం లేదని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉపసంహరించుకోకపోతే ప్రజా పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ పోరాటంలో జాన్ కుమార్, కళ్యాణ సుందరం, రిచర్డ్, జాన్ కుమార్ మరియు బీజేపీ మద్దతు గల స్వతంత్ర ఎమ్మెల్యేలు అంగలన్, శివశంకరన్, గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్ పాల్గొన్నారు. పుదుచ్చేరిలో ప్రభుత్వం నూతన మద్యం కర్మాగారాలకు శ్రీకారం చేయడానికి సిద్ధంగా ప్రభుత్వంపై ప్రజాప్రతినిధులు అసెంబ్లీ ప్రాంగణంలో పోరాటం చేశారు. పుదుచ్చేరి వ్యాప్తంగా ఇప్పటికే ప్రజలకి సాగునీరు అందక ఇబ్బందులు పడుతుంటే మళ్ళీ ఎలాంటి మద్యం కర్మాగారాలు ఏర్పాటు చేయడం పట్ల ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. ఇప్పటికే రైతులకు మరియు త్రాగునీరు అందించడానికే నీరు సరిపోవడం లేదని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉపసంహరించుకోకపోతే ప్రజా పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ పోరాటంలో జాన్ కుమార్, కళ్యాణ సుందరం, రిచర్డ్, జాన్ కుమార్ మరియు బీజేపీ మద్దతు గల స్వతంత్ర ఎమ్మెల్యేలు అంగలన్, శివశంకరన్, గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్ పాల్గొన్నారు. முடிவெடுத்துக்காக அந்த அஜிதா கொண்டுறாங்க. அதற்கு நாங்கள் ஆளுங்கட்சியாக இருந்தாலும் சரி, எங்களுடைய புதுச்சேரி மக்களை பாதிக்கின்ற குடிநீரை எடுத்து, குடிநீர் ஆதாரமாக எடுத்து இந்த பாட்டிலிங் யூனிட் மதுபான தொழிற்சாலை புதுச்சேரி மக்களுக்கு வரக்கூடாது அப்படின்னு பிஜேபி சட்டமன்ற உறுப்பினர், எங்களுடைய ஆதரவு சட்டமன்ற உறுப்பினர் அனைவரும் சார்பாக நாங்கள் கண்டனம் தெரிவிக்கிறோம். அது மட்டும் இல்லாம வெஞ்சர் புயலால் பாதிக்கப்பட்ட கிருஷ்ணா நகர், காமராஜர் தொகுதியில் பாத்தீங்கன்னா மாடி வரைக்கும் ஒரு வீட்டுல ஒரு மாடி வரைக்கும் பாத்தீங்கன்னா ஒவ்வொரு வீட்டுக்கு குறைந்தபட்சம் 3 லட்சம் அளவுக்கு பாதிக்கப்படும். டிவி, பிரிட்ஜ், வாஷிங் மிஷின் எல்லாம் பாதிக்கும். ஆனா சராசரியாக 5000 ரூபாய், ஆமா, பேட்ல எல்லாருக்கும் 5000 ரூபாய் அறிவிக்கிறாங்க. வரவேற்கிறது நாங்க 5000 ரூபாய் கொடுக்கணும்னு சொல்ல, உங்களுக்கு பாதிக்கப்பட்டவங்களுக்கு கணக்கெடுத்து நடத்தணும். அதே மாதிரி சட்டமன்றத்தை ஏதோ ஓட்டர் அக்கௌண்ட் மட்டும், அதாவது செலவு கணக்கு மட்டும் பாஸ் பண்ணி சட்டமன்றம் நடத்தக்கூடாது. சட்டமன்றத்தை 10 நாள் மினிமம், ஒரு சட்டமன்ற குழுக்கால கொடுத்தது ஒரு 10 நாள் நடத்தணும். ஓட்டர் அக்கௌண்ட் பாஸ் பண்ணாம நீங்க செலவு பண்ணிட்டு மக்களுடைய வரி பணத்தை நீங்க யாருக்கு செலவு பண்றீங்க? நீங்க செலவு பண்ணிட்டு எங்களை ஓட்டர் அக்கௌண்ட் பாஸ் பண்ணீங்கன்னா என்ன அர்த்தம்? நீங்க செலவு கணக்காக நீங்க கூட்டிக்கிறீங்க. அதனால இதெல்லாம் வருங்காலத்தில் நம்ம பாரத பிரதமர் நரேந்திர மோடி அவர்கள் ஸ்மார்ட் திட்டத்தின் மூலம் பல ஆயிரம் கோடி கொடுத்திருக்கிறாரு. ஆனா அப்படி இருக்க பஸ் ஸ்டாண்ட் பக்கத்துல அந்த பஸ் ஸ்டாண்டுக்கு நரேந்திர மோடி பேர் வைக்கணும்னு சொல்லிட்டு நாங்க இத்தனை பேரும் வலியுறுத்துறோம். மதுபான கொள்கையில இப்ப இது வரைக்கும் உங்களுக்கு கவர்னர் முறையிட்டு இருக்கீங்களா? வரைக்கும் நாங்க மதுபான மாண்புமிகு துணைநிலை ஆளுநர்கிட்ட கொடுத்துருக்கோம். துணைநிலை ஆளுநர் வராது. டெல்லியில பாத்தீங்கன்னா இன்னைக்கு கெஜ்ரிவால் ஆம் ஆத்மி கட்சியுடைய தலைவர் கெஜ்ரிவால் இந்த முறைகேடுல ஊழல்ல கைது பண்ணிருக்காங்க. கைது பண்ணால இன்றைக்கு அரசாங்கமே இல்லாத நிலை ஆரம்பிச்சு அந்த நிலை புதுச்சேரி மக்களுக்கு வரக்கூடாது. பாஜக சட்டமன்ற உறுப்பினர்களுக்கு வரக்கூடாது. ஏன்னா கூட்டணியில் இருக்கிறோம், வரக்கூடாதுன்னு சொல்லி நாங்க முன்னெச்சரிக்கையா சொல்றோம். இந்த கூட்டணியில் முதல்வர்கிட்ட மனு கொடுத்திருக்கிறோம். மாண்புமிகு துணைநிலை ஆளுநர் மூத்த சொல்லியிருக்கிறோம். எங்களுடைய அமைச்சர்கிட்ட சொல்லியிருக்கிறோம். இது புதுச்சேரி மக்களுக்கு இது ஒரு விரோதமான குடிநீர் பற்றாக்குறை இன்னைக்கு புதுச்சேரி மக்களுக்கு டிடிஎஸ் பாருங்க 2000 இருக்குது. இன்னைக்கு குடிக்க தண்ணியே சரியில்லை. இந்த சூழ்நிலையில இன்னைக்கு புதுச்சேரி மக்களுக்கு மதுபான தொழிற்சாலை தேவையா? இதை அரசாங்கம் மறுபரிசீலனை செய்ய வேண்டும். జిల్లా తాళ్లరేవు మండలంలో స్థానిక అయినగడ్డవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ గోపాలకృష్ణ ఆలయ 14వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ముమ్మడి సత్యనారాయణ గురుస్వామి దంపతులచే స్వామివారికి విశ్వస్నాన పూజ, పుణ్యాహవచనం, పంచామృతాభిషేకం తదితర విశేష పూజలు చేశారు. అలాగే సీతారామపురం, తాళ్లరేవు, జార్జిపేట గ్రామస్తులచే కోల సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అప్పన్నెద్దులకు అచ్చువేశారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జిల్లా తాళ్లరేవు మండలంలో స్థానిక అయినగడ్డవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ గోపాలకృష్ణ ఆలయ 14వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి.
ముమ్మడి సత్యనారాయణ గురుస్వామి దంపతులచే స్వామివారికి విశ్వస్కేన పూజ, పుణ్యాహవచనం, పంచామృతాభిషేకం తదితర విశేష పూజలు చేశారు. అలాగే సీతారామపురం, తాళరేవు, జార్జిపేట గ్రామస్తులచే కోల సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అప్పన్నెద్దులకు అచ్చువేశారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే వారు ఈ అన్నసంత కార్యక్రమకు వినియోగంలో డబ్బులు పంపించారు కావున కుటుంబాన్ని కూడా ఆ చికిత్స డబ్బులు పంపించే కావున వారి వారి కుటుంబాన్ని కూడా ఆ చికిత్స పరిస్థితి మన తాళరేవు గ్రామంలో 5 గంటల వీధిలో జిల్లా జగ్గంపేట మండలంలోని ఇరిపాక గ్రామంలో ఏలేరు నది తీరాన ఈ నెల 12 నుంచి 17 వరకు శివకేశవుల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే టిటిడి సభ్యులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా కాతేరు నుండి శివుని విగ్రహంతో పాటు తిరుపతి నుంచి ప్రసన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాలను తీసుకొచ్చారు. వాటికి జగ్గంపేట నియోజకవర్గం మురారిలో గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతులు, టీడీపీ కాకినాడ జిల్లా జ్యోతుల నవీన్ దంపతులచే మేళ తాళాలతో ఊరేగింపుగా ఇరిపాక విగ్రహాలను భజన బృందాలు మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకువెళ్తున్న తరుణంలో అడుగడుగునా భక్తులు హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, టీడీపీ కాకినాడ జిల్లా జ్యోతుల నవీన్ కుమార్ కుటుంబ సమేతంగా భారీ స్థాయిలో టీడీపీ కార్యకర్తలతో పాల్గొన్నారు. ఈ విగ్రహాలు గండేపల్లి, మల్లేపల్లి, జగ్గంపేట మీదుగా ఇరిపాక విగ్రహాలు చేరుకుంటాయి. ఈ నెల 17వ తేదీన 11 గంటల 55 నిమిషాలకు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుందన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని ఇరిపాక గ్రామంలో ఏలేరు నది తీరాన ఈ నెల 12 నుంచి 17 వరకు శివకేశవుల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే టిటిడి సభ్యులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా కాతేరు నుండి శివుని విగ్రహంతో పాటు తిరుపతి నుంచి ప్రసన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాలను తీసుకొచ్చారు. వాటికి జగ్గంపేట నియోజకవర్గం మురారిలో గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతులు, టీడీపీ కాకినాడ జిల్లా జ్యోతుల నవీన్ దంపతులచే మేళ తాళాలతో ఊరేగింపుగా ఇరిపాక విగ్రహాలను భజన బృందాలు మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకువెళ్తున్న తరుణంలో అడుగడుగునా భక్తులు హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, టీడీపీ కాకినాడ జిల్లా జ్యోతుల నవీన్ కుమార్ కుటుంబ సమేతంగా భారీ స్థాయిలో టీడీపీ కార్యకర్తలతో పాల్గొన్నారు. ఈ విగ్రహాలు గండేపల్లి, మల్లేపల్లి, జగ్గంపేట మీదుగా
ఇరిపక విగ్రహాలు చేరుకుంటాయి. ఈ నెల 17వ తేదీన 11:55 విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుందన్నారు. జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీనియర్ టీడీపీ నాయకులు, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కట్ట త్రిమూర్తుల అధ్యక్షతన ఈ నెల 27వ తారీఖున జరిగే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్న పేరాబొత్తుల రాజశేఖరం గెలుపు కొరకు తాళ్లరేవు మండల ఎన్డీఏ కూటమి నాయకులతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రభుత్వ శాసనసభ విప్ దాట్ల బుచ్చిబాబు రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహంపై పలువురు ప్రముఖులు మాట్లాడారు. దాట్ల మాట్లాడుతూ రాజశేఖరంను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరూ సైనికుల వలె కృషి చేసి ఎన్డీఏ కూటమి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మన పేరాబొత్తుల రాజశేఖర గారిని అత్యధిక మెజార్టీతో నెగ్గించవలసిన బాధ్యత అందరి మీద ఉంది. మా మండలంలో సుమారు 8,500 సిలిండర్ 2,600 లోపు ఓట్లు మన మండలంలో నమోదై ఉన్నాయి. దాని నిమిత్తం అది ప్రతి 30 పేర్లకు కూడా ఒక్కొక్క ఇన్ఛార్జ్ అంటే వేయడం జరిగింది. ప్రతి పంచాయతీ నుంచి కూడా ఇన్ఛార్జీలు ఏమని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇన్ఛార్జ్ కూడా ఇచ్చారు. ప్రతి ఇన్ఛార్జ్ కూడా ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఓటర్ను ప్రభావితం చేయాలి, ఓటర్స్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా మనం ఓటర్ను అభ్యర్థించాలి అనే దాని మీద కూలంకషంగా చర్చించడం, అదేవిధంగా ఓటు అడగడం కానీ దాన్ని బాట్లో కూడా మనం రిజిస్ట్రేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనందరూ విషయం మాట్లాడారు. ప్రధానంగా ఎన్నికల సమయం దగ్గర పడింది. ఎందుకంటే 27వ తారీఖునే ఎన్నిక కాబట్టి కేవలం 15 రోజుల్లో మనకు ఉంది. 14 రోజులే
మనకి టైం ఉంది కాబట్టి మరి ఏదైతే మనం ప్రతి 30 ఓట్లకి ఒకళ్ళని ఒక అబ్జర్వర్గా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది కాకుండా మనకి క్లస్టర్, యూనిట్, బూత్ వ్యవస్థ ఉంది. అదే కాకుండా పార్టీ అధ్యక్షులు మనకి ప్రతి ఊరికి కూడా సెక్రటరీ కూడా ఉన్నారు కాబట్టి అందరూ బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే గత ఎన్నికల్లో 2,40,000 ఓట్లు మనం 2 సార్లు చేసాం ఓటర్ ఐడెంటిఫికేషన్. అదేవిధంగా ఇప్పుడు మనకు 2,500 మండలం 30 ఓట్లు, 2,500లో ఎట్టి పరిస్థితుల్లో మీరు రేపు సాయంకాలం కల్లా ప్రతి 30 మంది వరకు 30 మంది ఐడెంటిఫికేషన్ చేసి సెల్లో చేస్తేనే మనం వర్క్ చేసినట్టు ఆ పార్టీ ఆఫీస్కి వెళ్తుంది. మండల స్థాయి నాయకులందరూ ఒక్కొక్కరు వేసి ఒక్కొక్కరిని ఇమీడియట్ గా కమిటీ అయ్యింది. ఒక్కో ఊరికి ఒక్కొక్క కమిటీ వేసి మీ క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా 30 మంది పేర్లు రాసుకున్నారు కాబట్టి 30 మంది ఊర్లో ఉన్నారా బయట ఉన్నారా, బయట ఉన్న వాళ్ళ పేర్లు కూడా ఫోన్ నెంబర్లు కూడా తీసుకోవాలి. ఆ 30 మందిని కూడా వాటిలో మీరు రిజిస్టర్ చేస్తేనే మీరు పనిచేసినట్టు లెక్క. రేపు సాయంకాలం ఎల్లుండికల్లా ప్రతి ఒక్క వాటిని కలాలి, రిజిస్టర్ చేయాలి. తర్వాత ఏదైతే బయట ఉన్నారో బయట ఓట్లు ఏ విధంగా తీసుకురావాలని తొందరలో మన ప్రణాళిక పార్టీ ఆఫీస్ మనకు వస్తుంది కాబట్టి ప్రధానంగా మీరు చేయవలసింది రేపు సాయంకాలం కల్లా ప్రతి ఓటుని వాటిలో రిజిస్టర్ చేస్తేనే మనం పని చేస్తున్నట్టుగా పార్టీ ఆఫీస్లో కనిపిస్తుంది. 2 సార్లు మనం వాటర్ ఐడెంటిఫై చేయడం వల్ల వాటర్ పదే మనం వెళ్తాం, గ్రామాల్లో తిరగడం వల్ల మన పార్టీకి మంచి వే వచ్చింది. ఈ రోజు మన రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. ఎందుకంటే జనసేన, టీడీపీ, బీజేపీ కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసి మరి ఉమ్మడి అభ్యర్థిగా మన కాన్స్టిట్యూన్సీ నుంచి రాజశేఖర్ గారికి మరి మొన్నే నామినేషన్ వేసాం. రేపటితో విత్డ్రాలు అవుతాయి కాబట్టి 2 రోజుల్లో మరి మన బ్యాలెట్ పేపర్ కూడా ప్రమోరం వస్తుంది. అందరూ కూడా ఒకటే ఏమన్నా పేరాబత్తులు రాజశేఖరం అని ఫోటో ఉంటుంది, పేరు ఉంటుంది కాబట్టి అంతగా ఒకటి నిలువుగా గీయాలి. అది పైన అడ్డంగా కింద ఇది కూడా పెట్టకుండా ఓన్లీ నిలువుగా ఒక గీత గీసి ఒకటే ప్రాధాన్యత ఓటేసి 2వ ఓటు కూడా మనం ఏపీలతో ఒకటే రాజశేఖర్ గారికి ఇస్తే అది వ్యాలిడ్ అవుతుంది. మరి యూటీఎఫ్ వాళ్ళు 2వ ఓటు అని అడుగుతారు. 2వ ఓటు కూడా ఎవరికి ఇప్పుడు 2వ చేస్తే మొదటి ఓటు ప్రాధాన్యత అయిపోయింది, 2వ ఓటు ప్రాధాన్యత తీసుకుంటారు కాబట్టి మనకు నష్టం. కాబట్టి మన కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా మన ఓటర్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఒకే ఒక ఓటు వేసి అందరూ రావాలి. అదే కాకుండా మీ బూత్లో మీకు ఒక మనిషికి 30 నుంచి 40 ఓట్లు ఇచ్చాం. ఆ 40 కూడా 3 బూత్లో ఉండొచ్చు. అది కూడా మరి ఏ బూత్లో ఉన్నారో ఇక్కడ తీసుకుని వారందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రోజు ఓటేసి బాధ్యత కూడా మేము అందరూ తీసుకోవాలి. వైఎస్ఆర్ నుంచి అయితే క్యాండిడేట్ లేదు, ఓన్లీ యూటీఎఫ్ నుంచి ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మన ఓటు అభ్యర్థిస్తే 2-3 సార్లు తిరిగి తప్పనిసరిగా 80% ఓట్లు 90% ఓట్ల వరకు మన కాన్స్టిట్యూన్సీ క్యాండిడేట్ అని చెప్పి అందరూ కూడా వేస్తారు. ఎందుకంటే అత్యధిక మెజార్టీతో నగ్గించి బాధ్యత మన పార్టీ తీసుకోవాలి. మనకు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి నామినేషన్ వేసింది ఎక్కడ లేదు. మరి సుమారు 8,000 మంది మన నామినేషన్కి పెద్ద ఎత్తున ఈ 2 జిల్లాలు 34 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి కాబట్టి సుమారు 7,000 మందితో నామినేషన్ వేసి ఎక్కడ అటువంటి నామినేషన్ ఎక్కడ జరగలేదు ఎమ్మెల్సీకి. అంత గొప్పగా ఆదరణ ఉంది. ఎందుకంటే ఈ 7-8 నెలల నుంచి కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మన గ్రామాల్లో జరుగుతాయి. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి గురించి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి మోడీ గారి దగ్గరికి వెళ్ళి పదే అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు మరి శంకుస్థాపన కార్యక్రమం చేయడం పెద్ద ఎత్తున సుమారు 7 లక్షల కోట్ల రూపాయల దాకా మనకు ప్రతిపాదనలు తీసుకొచ్చి అన్ని కూడా మన టెండర్ దశలోకి వచ్చినాయి. కాబట్టి మంచి మన ఎన్డీఏ కూటమి మీద ఏదైతే నమ్మకం పెట్టి ప్రజలు ఓట్లు వేశారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఒక పక్క ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున తెచ్చి మరి ముందుకెళ్తున్నాం. అదేవిధంగా మన నియోజకవర్గంలో కూడా సుమారు 20 కోట్ల రూపాయల ఎన్ఆర్జీసీ నిధులు తెచ్చి మన అన్ని గ్రామాల్లో కూడా రోడ్లు వేసుకుంటున్నాం. మరి పెన్షన్ టైంకి ఇస్తున్నాం. మరి ఇచ్చినవన్నీ కూడా చెప్పాలి ప్రజలందరికీ కూడా. మరి ఎక్కడ ఆర్ఎన్బి రోడ్లు అన్ని కూడా మన సంక్రాంతి కల్లా అన్ని గోతులు లేకుండా వేస్తా ఉన్నాం. అదేవిధంగా వేసాం. గత 5 సంవత్సరాలు ఒక తట్ట కూడా పట్టేయలేదని ఇవన్నీ చేసినవి కూడా మన పబ్లిక్ చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మరి మీరందరూ కూడా బాధ్యత తీసుకుని ఈ టైం 14-15 రోజులు టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓట్స్ రిజిస్టర్ సాయంకాలం కల్లా మరి బాధ్యత తీసుకుని మన 2,500 ఓట్లు కూడా ఈ పార్టీలో ఎంటర్ చేయాలి. మరి ప్రతి 30 మీకున్న 30 మంది ఓట్లని కూడా ఏ బూత్లో ఉన్నారో ఐడెంటిఫై చేసి వాళ్ళు ఏ ఊర్లో ఉన్నారో ఫోన్ నెంబర్తో సహా మన మీరందరి దగ్గర ఉన్నట్టయితే దాన్ని ఏ విధంగా మనం తీసుకొచ్చి ఓట్లు వేయాలి. ఇంకా 2-3 మీటింగ్లు పెట్టుకుంటాం కాబట్టి ప్రధానంగా రేపు సాయంకాలం కల్లా బాట్ రిజిస్ట్రేషన్ అయ్యి ప్రతి ఒక్కరిని ఓటు అభ్యర్థించి రాజశేఖర్ మన నియోజకవర్గ అభ్యర్థి కాబట్టి మీరు అందరూ కూడా తప్పనిసరిగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నగ్గించాలని చెప్పి
మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈరోజు మరి కార్యక్రమం మనం పెట్టుకోవడం జరిగింది. కోనసీమ జిల్లా అమలాపురం నుండి కుంభమేళాకు 211 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఆర్టీసీ బస్సులు, ఆర్టీసీ డిపో మేనేజర్తో పాటు రవాణా శాఖ అధికారులు జెండా ఊపి బస్సులు ప్రారంభించిన అధికారులు. కోనసీమ జిల్లా అమలాపురం నుండి కుంభమేళాకు 211 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఆర్టీసీ బస్సులు, ఆర్టీసీ డిపో మేనేజర్తో పాటు రవాణా శాఖ అధికారులు జెండా ఊపి బస్సులు ప్రారంభించిన అధికారులు. 6 బస్సుల్లో 211 మంది కుంభమేళాకు బయలుదేరిన భక్తులు. హైదరాబాద్, విజయవాడతో పాటు పలు ప్రాంతాల నుండి అమలాపురం వచ్చి కుంభమేళాకు వెళ్లిన భక్తులు. ఈ బస్సుల్లో 8 రోజుల పాటు జరగనున్న కుంభమేళా యాత్ర బస్సులో ప్రయాణించే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించామన్న ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ మూర్తి. బస్సులో ప్రయాణించే వారికి అల్పాహారంతో పాటు భోజన సదుపాయాలు కూడా కల్పించిన ఆర్టీసీ భువనేశ్వర్, కోనార్క్, పూరి, త్రివేణి సంగమం, ప్రయాగ, కాశీతో పాటు పలు ఆలయాల సందర్శన కల్పించామన్న ఆర్టీసీ డిపో మేనేజర్. రాష్ట్రం మొత్తం మీద 60 బస్సులు బుక్ అయితే ఒక కోనసీమలోనే 20 బస్సులు అత్యధికంగా బుక్ అయ్యి అంటున్న ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ మూర్తి. ఆర్టీసీ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డ్రైవర్తో పాటు టెక్నీషియన్ కూడా అందుబాటులో ఉంచామన్న ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ మూర్తి. అధిక సంఖ్యలో భక్తులు కుంభమేళా వెళ్లేందుకు ఆర్టీసీ బుక్ చేసుకున్నందుకు ఈ నెల 18వ తేదీన మరో ట్రిప్ అమలాపురం నుంచి బయలుదేరుతుందని తెలిపిన ఆర్టీసీ మేనేజర్ డిపో మేనేజర్. కూడా బాగా యూస్ఫుల్. అది కాకుండా 3 times మీల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా. సో అది కాకుండా దే ఆర్ కవరింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్, పిల్గ్రిమ్ ప్లేసెస్. ఇట్స్ రియలీ వర్త్ గోయింగ్. అట్ ది సేమ్ టైమ్ ఇట్స్ రియలీ యూస్ఫుల్ అండ్ ఇట్ కమ్స్ వన్స్ ఇన్ 144 years. సో బాగుంటుంది ప్రోగ్రామ్ ఓవరాల్. ఈ ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం మంచిది అంటారా? ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం మంచిది. ఐఆర్సీటీసీ వాళ్ళు కూడా ఆల్రెడీ కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి కాంపిటీషన్ కూడా ఉంటుంది. అట్ ది సేమ్ టైం కామన్ పబ్లిక్ కూడా, అంటే కొంతమంది రిజర్వేషన్ చేయించుకోవడం తెలియదు, వాట్సాప్ లేకపోతేనేమో ఇంటర్నెట్ యూజ్ చేయడం తెలియదు. వాళ్ళు డైరెక్ట్గా వచ్చి బస్ స్టాండ్కి వచ్చేసి బుక్ చేసుకోవచ్చు. ఆ రకం చూస్తే చాలా యూస్ఫుల్ కదా, కామన్ పబ్లిక్ కూడా రీచ్ విత్ ఇన్ దియర్ రీచ్. ఆర్టీసీ పెట్టేదారు కదా, కుంభమేళాకి ఆర్టీసీ పెట్టారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు బాగుందమ్మా, చాలా బాగుంది. లేకపోతే మేము వెళ్ళగలిగే వాళ్ళం కాదు, ఆర్టీసీ పెట్టడం వల్లే మాకు అవకాశం వచ్చింది. ఉపయోగం అంటారా ఆర్టీసీ పెట్టడం? అవును, కొంతమంది భరించలేరు కదా ట్రైన్స్, అది ఫిక్స్డ్ ఎప్పుడవుతుంది తెలియదు ఏంటి. ఇదంటే మనకి లోకల్గా కొద్దిగా దగ్గరగా ఉంటుంది ఆర్టీసీ అనేది. చక్కగా జనాలందరూ కలిసి తీసుకెళ్ళడానికి, ఎక్కువ మంది లేకోకుండా గ్రూప్గా ఒక 30-40 మంది బాగుంటుంది. ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆన్ ద వేలో మనకి వేరే పూరి, కోనార్క్ అవి కూడా చూపిస్తాయి. మాకైతే బాగుంది. అయితే తిరిగి వచ్చినాక చూడాలి, బాగుంటుందనే ఉద్దేశంతోనే వెళ్తున్నాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మాఘ పౌర్ణమి పురస్కరించుకొని ఉప్పాడ సముద్ర తీరంలో పుణ్య స్నానాలకు పోటెత్తిన భక్తులు. తెల్లవారుజాము నుంచే భక్తి శ్రద్ధలతో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులతో కిటకిటలాడిన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మాఘ పౌర్ణమి పురస్కరించుకొని ఉప్పాడ సముద్ర తీరంలో పుణ్య స్నానాలకు పోటెత్తిన భక్తులు. తెల్లవారుజాము నుంచే భక్తి శ్రద్ధలతో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులతో కిటకిటలాడిన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మాఘ పౌర్ణమి పురస్కరించుకొని ఉప్పాడ సముద్ర తీరంలో పుణ్య స్నానాలకు పోటెత్తిన భక్తులు. తెల్లవారుజాము నుంచే భక్తి శ్రద్ధలతో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులతో కిటకిటలాడిన సముద్ర తీరం. పిఠాపురం కుంతి మాధవ స్వామి ఆలయంలో ఉన్న దొంగ స్వామిని రథంపై ఉప్పాడ తీరానికి తీసుకొచ్చి చక్ర స్నానం చేయించిన పురోహితులు. నూతన దంపతులు ఇరువురు తీరంలో చక్ర స్నానం ఆచరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. ఏడాదికి ఒక్కసారి జరిగే ఈ స్నానాలకు సుదూర ప్రాంతాల నుండి వేలల్లో సముద్ర స్నానాలు ఆచరిస్తారు.
కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్ల మండలం తాళ్లరేవులో వేంచేసి ఉన్న శ్రీ అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి చిన్న వెంకన్న బాబు వారి 48వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా బుధవారం పల్లకి ఊరేగింపు నిర్వహించారు. ముందుగా యాళ్ల ప్రభాకర్ రావు, లక్ష్మీ, తులసి, పుష్పరాణిలచే ఆలయ అర్చకులు కొండవీటి సాయి, బుచ్చిరామయ్య పూజలు నిర్వహించి ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్ల మండలం తాళ్లరేవులో వేంచేసి ఉన్న శ్రీ అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి చిన్న వెంకన్న బాబు వారి 48వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా బుధవారం పల్లకి ఊరేగింపు నిర్వహించారు. ముందుగా యాళ్ల ప్రభాకర్ రావు, లక్ష్మీ, తులసి, పుష్పరాణిలచే ఆలయ అర్చకులు కొండవీటి సాయి, బుచ్చిరామయ్య పూజలు నిర్వహించి ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందారు. ब्राह्मण प्रथम प्राप्ति पंचशताब्दी द्विप्राप्ति पंचशताब्दी प्रथम मासे प्रथम पक्षे प्रथम दिवसे आहनि द्वितीयामि तृतीय मुहूर्ते त्रयोदशघटिकायां द्विचत्वारिंशत्घटिकासु त्रिचत्वारिंशत्घटिकायां चान्द्रमानेन प्रभवादि तस्य संवत्सराणां मध्ये क्रोधिनाम संवत्सरे उत्तरायणे दशरथौ माघमासे शुक्लपक्षे एकादश्यां वासरः शरवासरे सुमनक्षत्रे संभावित कृत संकल्प दोष विरहणार्थं विघ्नेश्वर अग्निशोम अतिरात्र शान्तपद औषधं दशपूर्वेषां दशापरेषां वसु भूतानां वयासः नरकासु उत्तीर्य राजसिक विष्णुलोके निवास एकादशी शरवार प्रयुक्त महापर्वणि पुण्यकाले अलिवेलुमंगा समेत मोदक कन्यादान अहं करिष्ये। तो हम जाएंगे बंदर घूमने के लिए लगन का बंदर को हाथ पकड़ो और नहीं बोला డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నగర పంచాయతీ పరిధిలో చికెన్ షాపులు, రెస్టారెంట్లపై కమిషనర్ పి రవివర్మ ఆధ్వర్యంలో అధికారులు దాడులు. బర్డ్ ఫ్లూ వ్యాధి విస్తరణ నేపథ్యంలో తనిఖీల నిర్వహణ చేశారు. పలు షాపుల్లో కులిన ఫ్రిడ్జిల్లో గడ్డకట్టి నిల్వ ఉన్న మాంసం, అనారోగ్యంతో ఉన్న కోళ్లను గుర్తించారు. యజమానుల తీరుపై కమిషనర్ ఆగ్రహం. షాపులు ముయించివేత, నిబంధనలు పాటించని షాపుల యజమానులకు జరిమానాలు విధిస్తామని హెచ్చరిక జారీ చేశారు. స్వాధీనం చేసుకున్న నిల్వ మాంసాన్ని, అనారోగ్యంతో ఉన్న కోళ్లను డంపింగ్ యార్డుకు తరలించి గొయ్యి తీసి కప్పెట్టించిన కమిషనర్. అంగన్వాడీ కేంద్రాల్లో కోడిగుడ్లను స్వాధీనం చేసుకున్న కమిషనర్. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొద్ది రోజులు కోడిగుడ్లకు, కోడి మాంసానికి దూరంగా ఉండి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నగర పంచాయతీ పరిధిలో చికెన్ షాపులు, రెస్టారెంట్లపై కమిషనర్ పి రవివర్మ ఆధ్వర్యంలో అధికారులు దాడులు. బర్డ్ ఫ్లూ వ్యాధి విస్తరణ నేపథ్యంలో తనిఖీల నిర్వహణ చేశారు. పలు షాపుల్లో కులిన ఫ్రిడ్జిల్లో గడ్డకట్టి నిల్వ ఉన్న మాంసం, అనారోగ్యంతో ఉన్న కోళ్లను గుర్తించారు. యజమానుల తీరుపై కమిషనర్ ఆగ్రహం.
షాపులు ముయించివేత నిబంధనలు పాటించని షాపుల యజమానులకు జరిమానాలు విధిస్తామని హెచ్చరిక జారీ చేశారు. స్వాధీనం చేసుకున్న నిల్వ మాంసాన్ని అనారోగ్యంతో ఉన్న కోళ్లను డంపింగ్ యార్డుకు తరలించి గొయ్యి తీసి కప్పెట్టించిన కమిషనర్. అంగన్వాడీ కేంద్రాల్లో కోడిగుడ్లను స్వాధీనం చేసుకున్న కమిషనర్. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొద్ది రోజులు కోడిగుడ్లకు కోడి మాంసానికి దూరంగా ఉండి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి. అది చాలా కుళ్ళిపోయింది. స్మెల్ వచ్చేస్తుంది. వెళ్ళపోయాం రూమ్లోకి. కలిసిపోతుంది కదా రాజుల చిత్రం హైవే దగ్గర నుంచి వచ్చాను. చికెన్ 10 మంది అక్కడ నుంచి ఆపి సార్ ఇప్పుడు ఇచ్చే ఇప్పుడు నిలవైనా ఇచ్చాడు కరెక్ట్గా చెప్పి మళ్ళీ అలా వస్తున్నారు ఏదో చెప్పరా వేరే విధంగా ఉండదు. నువ్వు ఆఫీస్కి వస్తావు నేను ఎనిమిది కావాలన్నా ప్రెసిడెంట్ గారు మాకు అందరూ తిరుగుతున్నాడు. ఫోన్ చేస్తే ఇబ్బంది పడతాం 2 వారాల పాటు ఏమి చేయాలి ఎప్పుడు బలం అనుకోవాలి అది ఇచ్చారు. ముఖ్యంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు బర్డ్ ఫ్లూ ఇప్పుడిప్పుడే ఇది విస్తరిస్తుంది కాబట్టి అక్కడ చికెన్ షాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఫ్రిడ్జ్ల్లో ఉన్నటువంటి నిల్వన్న చికెన్ కూడా అది పరిశీలించి ఈ నిల్వన్న చికెన్లు అదేవిధంగా యాక్టివ్గా ఉన్నటువంటి కోళ్ళు ఓకే యాక్టివ్గా లేని కూడా కొన్ని ఆ మధ్యన ఉండడం వల్ల ఈ వ్యాధి దానికి ప్రబలి మళ్ళీ ఈ బర్డ్ ఫ్లూ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా మన ముమ్మడివారం నగర పంచాయతీలో ఉన్న మున్సిపల్ లిమిట్స్లో ఉన్న అన్ని షాప్స్ని కూడా నేను నా ఏఈ శానిటరీ ఇన్స్పెక్టరు అదేవిధంగా సెక్రటరీసు అందరూ కూడా ఈరోజు ఉదయం నుంచి పర్యటించి అన్ని షాపుల్ని కూడా నిలవన్న చికెన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. అదేవిధంగా యాక్టివ్గా లేని పడిపోయి ఉన్నటువంటి కొన్ని కోళ్ళు కూడా అది మనం చూసి అది కూడా మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా రెస్టారెంట్స్ ఉన్నాయి. రెస్టారెంట్స్లో చాలా మటుకు చికెన్ని ఈ స్టోరేజ్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచారు. అది కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 2 వారాల పాటు ఎటువంటి ఆ చికెన్లు కానీ నిల్వన్న చికెన్లు కానీ ఇది కూడా అమ్మకుండా ఉండేలాగా వాళ్ళకి హెచ్చరించాం. మరి అదేవిధంగా అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. అంగన్వాడీ సెంటర్లో పిల్లలకి ఎగ్స్ ఇస్తుంటారు. అది ఒక 2 వారాల పాటు అధికారుల ఆదేశాల మేరకు ఇవ్వద్దన్నారు కాబట్టి ఆ ఎగ్స్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇవ్వద్దని చెప్పాం. అలాగే ఎగ్స్ అమ్మేటువంటి షాప్స్ అందరు కూడా కొంచెం అందరినీ కూడా ఈ ఎగ్స్ని నిల్వన్న ఎగ్స్ని కూడా అమ్మొద్దని చెప్పి వాళ్ళు హెచ్చరించాం. మరి ముఖ్యంగా ముమ్మడివారం నగర పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రజానికాన్ని అందరికీ కోరుకుంటున్నాం ఏంటంటే సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండడానికి మీరు ప్రజల సహకారం లేనిది ఏది సక్సెస్ కాదు కాబట్టి మా ముమ్మడివారం నగర పంచాయతీకి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుతూ ఈ చికెన్ని కొన్ని రోజుల పాటు తినకుండా ఉంటే మంచిదని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం, రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. మరి షాప్ యజమానులందరూ కూడా హెచ్చరిస్తున్నాం. మేము పరిశీలించి ఏ షాప్స్ అయితే అన్నామో తీయొద్దన్నామో మళ్ళీ కానీ అగైన్ చేసినట్టయితే ఈసారి ముందుగా చెప్పడం జరిగింది. ఈసారి ఒక 10 నుంచి 25 వేల వరకు ఫైన్లు కూడా విధించి ఆ షాప్ను కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇందు మూలంగా తెలియజేస్తూ మరి అందరూ కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. అందరూ కూడా సహకరించి ఈ సంపూర్ణంగా ఈ వ్యాధి పూర్తిగా తగ్గే వరకు అందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ ప్రజలందరినీ కూడా ఈ అప్రమత్తంతో ఉండి ఈ చికెన్ని ఎక్కడ కూడా కొనుగోలు చేయొద్దు, నిల్వన్న చికెన్ కానీ ఇది కూడా అని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాను. అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న అతి పురాతన ఆలయమైన
శ్రీ సీతారామస్వామి వారి ఆలయంలో పవిత్ర మాఘమాసం శుద్ధ పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణంలో భాగంగా బుధవారం స్వామివారిని గ్రామ పురవీధుల మీదుగా ఊరేగించి వృద్ధ గౌతమి గోదావరిలో స్వామివారికి శ్రీ చక్రస్నానం ఆచరించారు. అనంతరం తెప్పోత్సవం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న అతి పురాతన ఆలయమైన శ్రీ సీతారామస్వామి వారి ఆలయంలో పవిత్ర మాఘమాసం శుద్ధ పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణంలో భాగంగా బుధవారం స్వామివారిని గ్రామ పురవీధుల మీదుగా ఊరేగించి వృద్ధ గౌతమి గోదావరిలో స్వామివారికి శ్రీ చక్రస్నానం ఆచరించారు. అనంతరం తెప్పోత్సవం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మా ఊరిని రమ్మని ఎలా నువ్వేం మాట్లాడక ప్రశాంతంగా ఉన్నాను. ఎలా వచ్చాడమ్మా అందులో నిన్ను చెప్తాడు వద్దు 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 వచ్చేస్తా మనం పని ఉన్నప్పుడు వచ్చేస్తా పని లేనప్పుడు పని ఉన్నప్పుడు వస్తాయి. నీటిలో వెలిగింది మరి తీసి మళ్ళీ వెలిగింది రారా. జై శ్రీరామ్ 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 శ్రీరామ్. నుంచి 13వ తారీఖు వరకు శ్రీ సీతారామ స్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామివారికి దివ్య త్రికల్యాణ మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. తదనంతరం సాయంకాలము వాహన సేవ జరుగుతుంది. ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం. ఫస్ట్ రోజున 8వ తారీఖునే విశ్వస్నాన పూజ పుణ్యాహుతం జరిగింది. స్వామివారికి పారిగ్రహణం అంటే వివాహ ఘట్టం జరిగింది. 2వ రోజున నిత్యవహమం జరుగుతుంది. 3వ రోజున శ్రీ అష్టలక్ష్మీ యాగము తులసి పూజ అనే కార్యక్రమం జరిగింది. 4వ రోజున రథ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. 5వ రోజు ఈవేళ ఉదయం చక్ర స్నానం జరిగింది. మన వృద్ధ గౌతమి తీరమునందు చక్ర స్నానం భక్తులతోటి చక్ర స్నానం జరిగింది. ఇప్పుడు సాయంకాలము 7 గంటలకు మన గ్రామంలో ఉన్న చెరువు వద్ద తెప్పతెల్ల మహోత్సవము. తెప్ప అంటే అర్జి దొన్నెలో నేతి ఒత్తులు వెలిగించి ఆ స్వామికి ఆ దీపాన్ని చూస్తే అది తెప్పతెల్ల మహోత్సవ కార్యక్రమం అవుతుంది. కొన్ని చోట్ల గోదావరి తీరంలో తెప్పలు కట్టే పడవలు, ఆ పడవలో దేవుని పెట్టి ఊరేగిస్తూ ఉంటారు అవకాశం ఉన్న చోట. అది తెప్పతెల్ల మహోత్సవం అంటే. ఈ కార్యక్రమాలు ఎవరైతే కన్నులారా తిలకిస్తారో వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు, ధనకనక వస్తువులు సమృద్ధిగా లభిస్తాయి ఆ స్వామివారి అనుగ్రహం వల్ల. రేపు సాయంకాలము 7 గంటలకు శ్రీ స్వామివారికి శ్రీ పుష్పయోగం అనే కార్యక్రమం జరుగుతుంది. శ్రీ పుష్పయోగం అంటే పుష్పోత్సవం అంటే సువాసన వెదజల్లే పూలతోటి ఆ స్వామివారికి ఆ కార్యక్రమం జరుగుతుంది. స్వీట్లు తీపి పదార్థం ఆ రోజు అంటే అచ్చ తెలుగులో చెప్పాలంటే ఫస్ట్ నైట్ కార్యక్రమం అంటే శ్రీ పుష్పయోగం అంటే పుష్పోత్సవం అంటే అటువంటి కార్యక్రమం. ఆ తీపి పదార్థాలు ఏ కోరికతోటి మీరు స్వీకరిస్తారో
సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. ఆ స్వామివారి అనుగ్రహం. హరి ఓం తత్సత్ కృష్ణార్పణమస్తు. హరి ఓం. బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్.